ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని సీనియర్ సివిల్ జడ్జ్ అర్పిత మారంరెడ్డి అన్నారు. లక్సెట్టిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్ ఆవరణలో అంగన్వాడీలకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అర్పిత మారం మాట్లాడుతూ సమాజంలో అనేక రకాల సమస్యలు, వాటి ఇబ్బందుల నిర్మూలనకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు అన్ని కుటుంబాలతో ఉండే సత్సంబంధాల వలన ప్రజలకు చట్టాల గురించి నేరుగా అవగాహన కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. ప్రతి ఆడబిడ్డ ఒక తల్లిగా, చెల్లిగా, కూతురుగా పోషిస్తున్న పాత్రలు, అదే విధంగా మగవారు కుటుంబాల కోసం చేస్తున్న త్యాగాలను అవగాహన చేసుకుంటే గొడవలే జరగవని వివరించారు. ముఖ్యంగా సమాజంలో విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ పౌరులుగా రాణించాలంటే చట్టాలతో పాటు స్వీయ నియంత్రణతో కూడిన ప్రవర్తన ఎంతో అవసరమన్నారు. మహిళల కేసుల విషయాల్లో పలువురు అంగన్వాడీల అనుమానాలను న్యాయమూర్తి నివృత్తి చేశారు. ఒక అమ్మాయి డైవర్స్ కోసం కోర్టుకు వస్తుంది, ఒక భార్య నా భర్త హరాస్ చేస్తాను కోర్టుకు వస్తుంది. సో వీళ్ళందరూ మనుషులు ఎండ్ అవుతుంది, అవునా కాదు? మన చట్టం ఏం చెప్తుందంటే ఏ పని చెయ్యాలో అది చెయ్యకపోయినా నేరం, ఏ పని చెయ్యకూడదు అది చేసినా నేరం. అది మనకుంది చట్టం. ఒక తల్లి పసిబిడ్డకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వను అలా వదిలేసింది అనుకో, చచ్చిపోతారు. అదే పాలు ఇవ్వకపోయినా తప్పు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని చెయ్యట్లేదు, ఏది చేయకూడదు అది నువ్వు చేస్తున్నావు, రెండు తప్పు. సో చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికంటే ఎత్తులో ఉంటుంది. సో చట్టాల గురించి పక్కన పెడితే ఫస్ట్ అందరము మనుషులమే. మనలోంచే ఒక డైవర్స్ అడుగుతారు, ఒకరు ప్రాపర్టీ అడుగుతారు, ఒకరు మెయింటెనెన్స్ అడుగుతారు, ఇవన్నీ మనలో నుంచి. సో ఎవరో తప్పు చేశారంటే అతను చెడ్డగా చిత్రీకరించడం కంటే అతను కూడా ఒక ఫ్యామిలీలో ఒక మెంబరే కదా. ఒక దొంగ అయినా ఒకరి తమ్ముడు, ఒకరి భార్య, ఒకరి అన్న, అవునా కాదు? ఒక డైవర్స్కి వచ్చే ఆమె కూడా ఒక ఇంట్లోంచి వస్తుంది. ప్రతి ఒక్కటి బయట జరిగేది ఏదో పైనుంచి రాలేదు, మన లాంటి కుటుంబంలోంచే వస్తుంది. సో మనం ఏం చేద్దాం? చట్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయని చూద్దామా? మనం ఇవన్నీ జరగకుండా మన కుటుంబంలోనే ఇవన్నీ స్టార్ట్ చేద్దామా ఫస్ట్? సో దొంగ పెరిగి దొంగతనం చేసేందుకు అది నువ్వు జడ్జ్ అవ్వరా, నువ్వు అడ్వకేట్ అవ్వరా, మంచి వాదించరా? ఫస్ట్ మనం ఇంట్లోంచి తీసుకుంటాం. జడ్జి డాక్టర్ అవ్వాలంటే డబ్బులు పెట్టాలి, కష్టపడాలి, చాలా శ్రమ ఉంటుంది. కనుక మనకు ప్రతి ఒక్కరం ఒక కొడుకో కూతురుకో తల్లిమా కాదు, ఒక కోడలు. మనం ప్రతి ఒక్కరం ఆడవాళ్ళు అత్త, అమ్మ, భార్య, కోడలు, తోటి కోడలు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. అక్కడి నుంచే రావాలి. చదువు అని పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ మీరు నమ్ముతారో లేదో, మొత్తం మంచిర్యాలలో డైవర్స్ పిటిషన్లు నంబర్ ఇచ్చేది నేనే. లక్ష్యపేట, బెల్లంపల్లి మొత్తం నేనే. ఎంత ఫ్యామిలీ కోర్టు లేదు, గొప్పగా చెప్పుకోవట్లేదు. సోమవారం నుంచి శనివారం కోర్టు నడుస్తుంది. నేను మినిమం 7 డైవర్స్ పిటిషన్లు ప్రతి వారంలో రిజిస్టర్ చేస్తాను. నాకు తెలియదు మంచిర్యాలలో నెలకి వారానికి 7 పెళ్ళిళ్ళు అవుతాయో లేదో తెలియదు, కానీ నేను మాత్రం నా చేతితో 7 డైవర్స్ పిటిషన్లు మాత్రం నంబరింగ్ చేస్తాను. ప్రతి నెల ఇప్పటికి పుట్టి పెరిగి నాకు 44 సంవత్సరాలు అయితే నాకు తెలిసి మీ అందరూ సంతోషంగా అంటే వచ్చే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటారు, కానీ నా లోపల నేను ఎంత బాధపడతానో ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఒకరికి వైఫ్, నాకు ఒక కూతురు ఉంది, నాకు ఒక కోడలు వస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. సో నేను స్టార్ట్ చేస్తాను. అసలు ఏంటి ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ పెళ్లి చేసుకొని వస్తాం, భర్త ఉంటాడు. ఫస్ట్ అండి ఒక్కటి చెప్తా, ఇన్ని రోజులు ఒక 7 years బ్యాక్ అత్త హరాజ్ చేసేది నేను ఒప్పుకుంటా, 100% ఒప్పుకుంటా. అది చేయాలి. ఇప్పుడు మాత్రం కొంచెం ట్రెండ్ చేంజ్ అయిపోయింది. కోడలు అత్తని హరాజ్ చేస్తున్నారు, ఎందుకంటే హస్బెండ్స్ చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. ఏమంటే అమ్మ చేసే పనులన్నీ వైఫ్ చేస్తారు, కానీ వైఫ్ చేసే పనులన్నీ అమ్మ చేయలేదు కదా. ఇంకోటి, అమ్మకి మనమంటే ప్రేమ, అమ్మ కడుపులోంచి మనం వచ్చేసినాం. అమ్మ మన కోసం 2 మాటలు పాడుతుంది, ముసలం ఎక్కడ పోతుంది? ఎక్కడ పోలేదు కదా. ఆస్తి రాస్తే మనకే రాస్తుంది, కొడుకే రాస్తుంది, అవునా కాదా? అమ్మ కొంచెం ఆడపిల్లల్ని అబ్బాయిని కొంచెం డిఫరెన్స్గా చూసింది, బాగా కొంచెం ఉంది. ఇప్పుడు మారుతుంది ట్రెండ్ కొంచెం.